పాత నిబంధనలో ఏమని పిలువబడింది? ఆదివారమును, విశ్రాంతి దినం. అయితే కొత్త నిబంధనలు అది ఎందుకు మార్చబడింది? పునరుద్ధాన దినం అన్నారు కదా, పునరుద్ధాన దినముగా ఎందుకు మార్చబడింది? ఆదివారం నాడు దేవుడు తిరిగి లేచి ఉన్నాడు, పునరుద్ధాన దినం. అయితే దాన్ని చేయటం వలన మనకి ఏముంటుంది, చేయకపోతే ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలు వాక్యాన్ని చూపిస్తూ నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. కనుక ప్రార్థన చేసుకుని దేవుని సహాయం అడుగుతూ వాక్య ధ్యానంలోనికి వెళదాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి అయిన దేవ, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు అర్పిస్తూ ఉన్నాము నాయన. తండ్రి నాయన, ఈ యొక్క పునరుద్ధాన దినమున నా తండ్రి మేమందరము నీ సన్నిధిలో ఉన్నాం ప్రభువా. నువ్వు ఆరాధించేటువంటి దినముగా ఒక దినాన్ని నువ్వు ప్రతిష్టపరిచావు తండ్రి. అందునిమిత్తమే నీకు వందనాలు. ఆరాధన చేసుకున్నటకు విలువైన అవకాశం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. దాని ఆవశ్యకత, దాని యొక్క ఇంపార్టెన్సు, దాని యొక్క విలువలు ఈ రోజున మేము వాక్యానుసారంగా తెలుసుకోవాలి గనక మీరే తండ్రి ఈ వాక్యము ద్వారా మాట్లాడమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. నిర్గమకాండం ఒకసారి మనం వెళ్దాం. 16వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. మరియు మోషే దీనిలో ఏమీ ఉదయం వరకు ఎవరునూ మిగిల్చుకొనకూడదని వారితో చెప్పెను. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెం మిగిల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టెను. మోషేతో మొట్టమొదట ఏం చెప్పారంటే, అనుదినము కూడా ఆ యొక్క మన్నాని నేను కురిపిస్తాను. అంతకుముందు ఆకలేస్తుంది అనేటువంటి ప్రజలు ఏడుస్తూ ఉన్నప్పుడు పరలోకము నుండి లేదంటే ఆకాశము నుండి ఆ మన్నాను దేవుడు భూమి మీదకి కురిపించాడు. దాని పేరు మన్నాగా పిలువబడినది. అయితే దేవుడు ఒక సిస్టమ్ పెట్టాడు. ఆ సిస్టమ్ పెట్టకపోతే నేను అనుకోవడం రోజంతా ఏరుకునేవాళ్ళు, దాన్ని దాచుకునేటువంటి వాళ్ళు. ఆ మన్నా మీద ఉండేది ధ్యాస. అందుకనే దేవుడు ఒక రూల్ పెట్టాడు, ఏంటంటే ఈ రోజుకు సరిపడ్డగా మీరు ఆ మన్నాను వేరుకోండి. దేవుడు మాట వినకపోతే ఏమైంది? ఆ మన్నా కంపు కొట్టింది. అయితే చూడండి దేవుని బిడ్డలారా, ఆ యొక్క చిన్న వాక్యమునే మనుష్యులు జవదాటినప్పుడు, ఆ చెప్పినప్పుడు ఇక అంతే. దేవుని మాట అంటే మాటే. దానికి వ్యతిరేకంగా చేయటం వలన ఎవరికి నష్టం అంటే మనకే నష్టం. కనుక చూడండి, ఈ యొక్క మోషే చెప్పినటువంటిది జవదాటినప్పుడు అది కంపు కొట్టిన, అది చదివాము. ఆ తర్వాత మోషే ఒక మాట చెప్తూ ఉన్నారు. 22వ వచనము 2వ భాగం నేను చదువుకున్నాం. సమాజం యొక్క అధికారులందరూ వచ్చి అది మోషేకు తెలిపిరి. అందుకు అతడు యెహోవా చెప్పిన మాట ఇది, యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. హల్లెలూయా. చూడండి, విశ్రాంతి దినం అంట యెహోవాకు పరిశుద్ధ దినమట. అంటే దేవుడు ఆ దినాన్ని ఈ సృష్టి ఆరంభించినప్పుడే ఒక ప్రత్యేక పరిచయం, దానిని ఒక సెపరేట్గా పెట్టాడు. ఇది యెహోవాకు పరిశుద్ధమైనటువంటి దినము. మీరు కాల్చుకొనవలసినది కాల్చుకొనిడి, మీరు వండుకోవలసింది మీరు వండుకొనిడి, ఉదయం వరకు మిగిలినదంతయు మీ కొరకు ఉంచుకొనుడని వారితో చెప్పాను. చూసారండి, మీరు ఎంత కాల్చుకోవాలంటే రొట్టెలు అన్ని కాల్చుకోండి, ఏం వండుకోవాలంటే వండుకోండి, ఉదయం వరకు మిగిలినంతగా మీ కొరకు ఉంచుకోడని వారితో చెప్పారు. మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం వరకు దానిని ఉంచుకొనిరి. అది కంపు కొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు. ఈ విశ్రాంతి దినము గురించి మోషేకి ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. మోషే తన సొంత మాటలు ఎక్కడ కూడా పలకలేదు. తన సొంతంగా ఒకటే నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయమే మోషేని పరలోకమునకు వెళ్లకుండా ఆపేసింది, ఒక్కటే. అయితే చూడండి దేవుని బిడ్డలారా, మోషేకి తెలియజేశాడు విశ్రాంతి దినము యొక్క ఇంపార్టెన్స్ వాళ్ళు తెలుసుకోవాలి గనక మళ్ళా అది పోగేసుకుని తింటా కూర్చుంటారని దాచిపెట్టి ఉంచేశాడు. ఇప్పటికీ కూడా ఇజ్రాయేల్ ప్రజలు ఆదివారం ఏం చేసుకోరండి, ఆరాధన దినముగానే ఉంచేస్తారు. అలాగే దేవుని యొక్క ఆరాధనను మనం ఎంతగా ప్రేమిస్తే మన యొక్క జీవితంలో అన్ని మేళ్ళలు మనం చూస్తాం. ఎందుకనగా దేవుడు ఆ దినమును ప్రతిష్ఠించాడు, ప్రత్యేకపరిచాడు. ప్రతిష్టా దినముగా తన ప్రజలైనటువంటి వారందరూ కూడా ఈ లోకము నిలిచినంత కాలము ఆ దినము నన్ను సేవించాలి, నన్ను ఆరాధించాలి, నన్ను గణపరచాలి. ఆ విశ్రాంతి దినముగా మరి ఆరాధించడానికి ఒక భూమి మీద
కొన్ని ప్లేసుల్లో మందిరాలు స్థాపించబడని. ఆ మందిరములో మనందరము కూడా సమాజముగా కూడి, ప్రజలుగా కూడి, కుటుంబముగా కూడి దేవునిని ఆరాధిస్తూ ఉన్నాం. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. ఇక్కడ ఓరల్గా చెప్పాడు మోషేకి. ఇక్కడ ఓరల్గా ఏం చెప్పాడు? విశ్రాంతి దినం గురించి ఓరల్గా అంటే మోషేతో మాత్రమే చెప్పాడు. ఆ తర్వాత ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలందరికీ కూడా మరి చెబుతూ ఆ ఆజ్ఞలను ఈ భూప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి దేవుడిచ్చి ఉన్నాడు. ఎన్ని ఆజ్ఞలండి? 10 ఆజ్ఞలు. ఆ 10 ఆజ్ఞలో విశ్రాంతి దినమును ప్రతిష్ఠించండి అన్నటువంటి ఆజ్ఞ. ఎన్నో ఆజ్ఞ? మీకు బాగా బండ గుర్తుగా చెప్తాను. నెలకు ఎన్ని వారాలు ఉంటాయి? ఆదివారాలు అంటే మోస్ట్లీ 12లో 4 ఉంటాయా? 4 ఉండేది ఆరాధనలు. అంటే 5 కూడా ఉంటాయి ఒక్కొక్కసారి. బట్ ఎక్కువగా 12 నెలల్లో ఎక్కువగా ఉండేటువంటిది ఏంటి? 4. కనుక 4వ ఆజ్ఞ ఏమని? విశ్రాంతి దినం గురించి. అంత ఇంపార్టెంట్ ఆజ్ఞలలో ఆ విశ్రాంతి దినమును ఆరాధించాలి, దాన్ని పరిశుద్ధపరచాలి, దానికి మనము ఆ దినమును ప్రభువుకి ప్రతిష్ఠించుకొని అర్పించుకొని ఉండాలి అనేటువంటి ఒక ఆజ్ఞను మరి దేవుడిచ్చాడు. అంతకుముందు కూడా నిర్గమాకాండము 16వ అధ్యాయం 29వ వచనములో కూడా విశ్రాంతి దినమును మీరు పాటించాలని అక్కడ కూడా దేవుడు మామూలుగా ఆ మోషేకి తెలియజేశాడు. అక్కడ మోషే ప్రజలకు తెలియజేశాడు. ఆ తర్వాత మోషే దేవుడు చెప్పినటువంటి మాటను బట్టి మీరు విశ్రాంతి దినమును ఆచరించాలి. ఇప్పుడు మనందరం ఏం చేయడానికి వచ్చాము ఇక్కడికి? దేవునిని ఆచరించడానికి, దేవుడిచ్చిన ఆజ్ఞను నెరవేర్చడానికి, దేవుడిచ్చినటువంటి ఆ పరిశుద్ధ దినమును ప్రతిష్ఠించడానికి, ఆయన నామానికి చెందవలసిన మహిమను మనం చెల్లించడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాం. అయితే ఆజ్ఞలలో ఇక్కడ చూద్దాం, 20వ అధ్యాయము 8వ వచనం చూద్దామండి. విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకము. విశ్రాంతి దినానికి పరిశుద్ధతకి ఏంటండి కనెక్షను? చాలామంది సండే అంటే పేకాడే వాళ్ళు ఉన్నారు, సండే తాగేవాళ్ళు ఉన్నారు, సినిమాలకు వెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారు, పిక్నిక్లకు వెళ్ళేవాళ్ళు ఉన్నారు. సండే అంటే చాలామందికి లోకస్తులకి ఏంటి? అదొక ఫండే. అయితే మనకేంటండి? పరిశుద్ధ దినం. అది దేవుడు ప్రతిష్ఠించిన దినం. ఆ దినమంతా కూడా మనము దేవునికే కేటాయించాలి. విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం చేసుకో. పరిశుద్ధంగా చేయాలి. నువ్వు ఎడాపెడా వచ్చేసేసే మందిరానికి ఎడాపెడా వెళ్ళిపోవడం కాదండి. నిజముగా ఈ పరిశుద్ధ దినమును మనం పరిశుద్ధముగా ఆచరిస్తూ ఉన్నామా? నిజముగా దేవుడిచ్చిన ఆజ్ఞను మనం పాటిస్తున్నామా? ఆరాధన అంటే ఏదో క్యాజువల్గా వచ్చేది కాదండి. దేవా, ఈ రోజున ఏం మాట్లాడదలుచుకున్నావు, మాకు ఏమి ఆత్మీయ ఆహారాన్ని మాకు అందిస్తావు, నువ్వు ఇచ్చినటువంటి ఆజ్ఞను మేము పాటించడానికి ఇక్కడికి వచ్చాం ప్రభువా. ఈ దినమంతయు పరిశుద్ధపరచు, పరిశుద్ధమైనటువంటి రీతిలో మేము అట్లా అనుకున్న సోమవారం మళ్ళా అపరిశుద్ధంగా ఉండమన్న కాదు అక్కడ అర్థం. ఆజ్ఞ 10 ఆజ్ఞలలో 4వ ఆజ్ఞను ఎంత ఇదిగా మరి దేవుడు ఇక్కడ మరి పొందుపరుస్తూ ఉన్నాడు చూడండి. దానిలో కూడా అంత ఇంపార్టెంట్, 10 ఆజ్ఞలలో ఇంపార్టెంట్గా ఉండి దాన్ని కూడా పొందుపరిచాడు. అయితే మనం ఆదికాండానికి ఒకసారి వద్దామండి. ఆదికాండములో 2వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. ఏలియనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. చూసారండి, దేవుడు 7వ దినమును ఆశీర్వదించాడు. ఎందుకు? దేవుని మందిరానికి వస్తే మనం ఆశీర్వదింపబడుతున్నాం. దేవుడు ఆల్రెడీ ఈ యొక్క జనాంగమునకు ఒక ఆశీర్వాదాన్ని పలికాడు, ఆ దినాన్ని ఆశీర్వదించాడు. అందుకనే రెగ్యులర్గా వచ్చేటువంటి వాళ్ళు అనేక ఆశీర్వాదాలు చూస్తూ ఉన్నారు దేవుని కృప ద్వారా. ఆ యొక్క దినమును దేవుడు ఆశీర్వదించాడు మరియు పరిశుద్ధపరిచాడు. నేను ఎందుకు సెల్ ఫోన్స్ వాడొద్దని నేను అంటాను? సెల్ ఫోన్ అనేటువంటిది అపరిశుద్ధమైనది, దానిలో సమస్తం ఉంటాయి, చెత్త చెదారం. కనుకనే మనము చాలా జాగ్రత్తగా మర్యాదపూర్వకంగా అటు ఇటు నడిచినా నాకు ఇష్టం ఉండదు. ఎవరు కూడా అటు ఇటు ధ్యానం పెట్టుకున్నా నాకు ఇష్టం ఉండదు. కొంచెం సైకాలజీ చూస్తూ ఉంటా, మనుషులు ఎంత జాగ్రత్తగా వాక్యం వింటున్నారని. ఎందుకంటే దేవుడికి
ఇష్టమైనటువంటిది ఏంటంటే ఆయన ఆరాధించేటువంటి స్థలం. అయితే మన స్థాయి ఎదగాలనంటే ఈ ఆరాధించే స్థలము మన హృదయములోకి మార్చుకోవాలి దాన్ని. ఇక్కడ మామూలుగా సమాజముగా కూడి మనం ఆరాధించిన తర్వాత మనం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రభువుని, ప్రభు వాక్యమును మన హృదయములో పెట్టుకొని మనము ఆయన ఆరాధించాలి. ఒక ఆదివారం అయిపోయింది కదా, నా పని అయిపోయిందని అనుకోవద్దు, అది అంతకంటే తప్పు. ప్రతి దినము కూడా దేవుని నామాన్ని ఘనపరుస్తూ, మహిమపరుస్తూ, ఆయనకు స్తోత్రాలు అర్పిస్తూ, ఆయనతో మాట్లాడుతూ మన జీవితాన్ని గడపాలి. చూడండి, దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించాడు మరియు పరిశుద్ధపరిచాడు. మరలా మనము ఈ నిర్గమాకాండానికి వద్దామండి. నిర్గమాకాండం ఆజ్ఞల దగ్గరికి వెళదాం. ఎంత అద్భుతమైన వివరణ ఇచ్చాడో చూడండి ఈ ఆజ్ఞకు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకుంచుకొనుము. 6 దినములు నువ్వు కష్టపడి నీ పనంతయు చేయవలను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. విశ్రాంతి దినము అంటే ఏసీ వేసుకుని పడుకునే దినమా? భోంచేసి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్? విశ్రాంతి దినము అని అంటే ఏంటంటే, అక్కడ ఆది కాండంలో కూడా ఏం అర్థం చేసుకోవాలి మనం అని అంటే, ఆ 6 దినాలు దేవుడు చేసిన సృష్టిని చూసి దేవుడంట ఆనందిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఆనందం వచ్చింది దేవుడు సృష్టిని చూసి? ఎందుకు ఆనందిస్తూ ఉన్నాడంటే, ఇవన్నీ కూడా నా బిడ్డలు రేపు అనుభవించబోతూ ఉన్నారు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నిటిని చూసి దేవుడు ఆనందం ఎందుకుందంటే, తన బిడ్డలైనటువంటి మనమందరము కూడా ఆ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దానిని అనుభవిస్తూ ఆనందించబోతూ ఉన్నాం. అది చూశాడు దేవుడు, అది చూసి ఆనందిస్తూ ఉన్నాడు. చూసారండి ఎంత అద్భుతమైనటువంటి మనస్సు దేవునిది. ఈ రోజున తులసి ఆకు ఎంతో మంచిది కదండి. ఎంత మంచిదంటే లంగ్స్కి మంచిది, దగ్గుపోద్ది, త్రోట్లో ఉన్నటువంటి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే పోతుంది. ఈ రకమైనటువంటి చాలా చెప్తూ ఉన్నారు నేచురోపతిలో. అదే సేమ్ టైం కరేపాకులో షుగర్ పోద్ది, బీపీ తగ్గుద్ది, ఇంకా ఏంటంటే చెప్తున్నారు. చూడండి, ఈ రోజున అంటే కొన్ని సంవత్సరాలుగా ఆ ఆకులో ఉన్నటువంటి విశేషాలను మానవుడు తెలుసుకొని ఇన్ని ఉన్నాయి అని అంటున్నాడు. కానీ దేవుడు ఎప్పుడోనే ఆ ఆకులలో, పూలల్లో, భూమిలో, సమస్త మాటిల్లో మనకు కావలసినటువంటి సమస్తమైన ఆరోగ్యాన్ని పొందుపరిచి వాటిని సృష్టించాడు. హల్లెలూయా. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని తులసి మొక్కను పూజించమని కాదు అక్కడ. అందుకనే సృష్టికర్తను మరచి సృష్టిని పూజించుట తగునా ఈ యొక్క భూమిలో ఉన్నటువంటి ప్రజలకు? సృష్టించింది ఎవరు? దేవుడు. ఎందుకు సృష్టించాడు? మనుష్యుల కొరకు. దేని గురించి ఆనందపడుతున్నాడు? దానిలో ఉన్న నదులు, సముద్రము, కొండలు, భూమి. ఈ భూమిలో ఎన్నున్నాయండి? ఈ భూమిలో ఎన్నున్నాయి? మళ్ళా ప్రదేశమునకు దేవుడు దానిలో బంగారాన్ని పొందుపరిచాడు, వజ్రాలను పొందుపరిచాడు, ఆయిల్ను పొందుపరిచాడు. మనం వాడుతున్న పెట్రోల్, మనం వాడుతున్న గ్యాసు, మనం వాడుతున్న కిరోసిను, అల్యూమినియం, స్టీలు, ఇనుము, ఎవ్రీథింగ్. ఈ భూమి మీద, ఈ సృష్టిలో, ఆకాశములో, ఆ చంద్రుడిలో, నక్షత్రాలలో ఈ సమస్తాన్ని దేవుడు పొందుపరిచి అవి మనంన్నిటికీ, మన మనుష్యుల యొక్క ఈ మానవాళి అన్నిటి విషయాలలో అవసరమైనటువంటి ప్రతిదీ కూడా పొందుపరిచాడు. కనుకనే అది చూసి ఆయన ఆనందించాడు. ఆది కాండంలో చూసారండి. వాక్యం ఎప్పుడు కూడా అర్థం చేసుకుని దయతో చదువుకోండి. అప్పుడు దేవుడు మనసు దేవుడు మనసు తెలిసిందనుకోండి, ఇక మనం విడిచిపెట్టి ఉండలేం. ప్రభుతో ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం. కనుక ఈ యొక్క పరిశుద్ధ దినమును దేవుడు ఎంతగానో ఒక ప్రత్యేక పరిచారు. ఒక్క దినం, మిగతా 6 రోజులు నీ ఇష్టం. నీ ఇష్టం అంటే సినిమాకి వెళ్ళి కూర్చోమని కాదు, అక్కడ టీవీల ముందు కూర్చోమంటాం కాదు. 6 దినాలు మన ఇష్టంగా ఉండడం అని కాదు. కానీ 6 దినాల్లో నువ్వు ఉద్యోగం చేసుకో, నువ్వు పనులు చేసుకో, నీ ఇల్లు దులుపుకో, ఇల్లు ఊడ్చుకో, నీ బట్టలు ఉతుక్కో, అన్నీ చేసుకో. అంటే 6 దినాలు దేవుడు లేకుండా ఉండమని కాదు అక్కడ అర్థం. దేవుడు ఈ రీతిగా అద్భుత రీతిగా ప్రతిష్ఠించుకున్న దినమున మనం అందరం కూడా ఆజ్ఞను పాటిస్తూ దూర ప్రాంతాల నుంచి ఎండలో అయినా, కష్టమైన, నష్టమైన
మీరందరు ఇక్కడికి వచ్చారు. ఎందుకనగా అది దేవుడిచ్చిన ఆజ్ఞ. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకో. 6 దినములు నువ్వు కష్టపడి నీ పనంతయు చేయవలను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము యెహోవాకు. ఆ రోజున మనం అందరము కూడా ఆయన ఆరాధించవలసి, ఆయన మన స్తుతులను, మన ప్రార్థనలను, మన విన్నపాలను, మన యొక్క అవసరతలు వినటానికి సిద్ధముగా ఉంటాడు. ఆ ఒక్క దినమే కాదండి, ఎప్పుడూ ఉంటాడు. అయితే చూడండి దేవుని బిడ్డలారా, దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇండులో ఉన్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు. 7 పాయింట్లు పెట్టాడు. నీవు కానీ, నీ కుమారుడైనా కానీ, నీ కుమార్తె అయినా కానీ, నీ దాసుడైనా కానీ, నీ దాసి అయినా, ఒకవేళ పనోడు మగోడున్నా, ఒక పని ఆమెనున్నా, నీ ఇంట్లో ఉన్నటువంటి పశువు అయినా, ఒకవేళ మీ ఇంటికి ఎవరన్నా గెస్ట్లు వచ్చినా వాళ్ళు కూడా పని చేయడానికి వీల్లేదు. ఏ పని చేయకూడదు. చూసారండి ఎందుకు పెట్టాడంటే, దేవుడు ఆ పనిలో పడిపోయి మనం దేవునిని మర్చిపోవడం వల్ల ఆయనకేం అవ్వదు, మనకే అవుద్దని ప్రేమ కొద్దీ దేవుడు అలా పెట్టాడు. మనం మర్చిపోయినంత మాత్రాన దేవుడికి ఏం అవ్వదు, మనకే నష్టం. మనమే ఆత్మీయపోతాం, బలహీన పడిపోతాం. కనుకనే దేవుడు ఇన్ని శిష్టాలు పెట్టాడండి. మనం ఏం చేస్తామంటే, ఆదివారం నాడు ఏం వచ్చినా మానేసి మరి వెళ్తూ ఉంటాం. యేసు ప్రభులు వారు నూతన నిబంధనలో మృతులను పాటి పెట్టుకొని నిమ్ము అంటే అర్థం ఏంటండి? ఎంత బలమైన మాట తెలుసా దేవుని బిడ్డలారా? మృతులను పాటి పెట్టుకోమని అన్నాడు దేవుడు. ఏంటో తెలుసా? మృతులు వెనకాల వెళ్ళేటువంటి వాళ్ళు మందిరాన్ని మానేసి, ఆరాధనను మానేసి, దేవునికి చెందవలసిన మహిమ ప్రభావాలు చెల్లించకుండా లోక విషయాలను చేసుకునేటువంటి వాళ్ళని ఏ రీతిలో పోల్చాడు? మృతులుగా పోల్చాడు. దేవుని బిడ్డలారా, ఆరాధనను దేవుడు పరిశుద్ధపరిచాడు, దానిని ఆశీర్వదించాడు. మనము మందిరానికి రావటం వలన ఏం పొందుకుంటామంటే, ముందుగా మనము వాక్య ప్రకారం మన జీవితాలను సరి చేసుకుంటాం. అది మనకు మంచిది. ఆటోమేటిక్గా ఆశీర్వాదం వస్తుంది దానికి. హల్లెలూయా. మనం ట్రైన్ ఎక్కగానే ఆటోమేటిక్గా ట్రైన్ హైదరాబాద్ తీసుకెళ్ళిపోద్ది మనల్ని కదా, పోనీ విజయవాడలో లేకపోతే ఎక్కడికో చోటకి. మనం ఏమన్నా ప్రయత్నం చేస్తున్నామా? డ్రైవర్ పక్క నేను కూడా కొంత పామర వరకు నేను నడుపుతాను కూర్చుంటున్నాం ఎవరన్నా అండి? ఆటోమేటిక్గా ఎలా తీసుకెళ్తుంది? అదే విధముగా మనము దేవునిని ఆరాధించేటువంటి సమయంలో మనకు దేవుని దీవెనలు వస్తాయి. హల్లెలూయా. ఆత్మ సంచరించేటువంటి స్థలములో మనం ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, ఆదివారం మానేసి ఎందుకు చేయాలంటే, ఏదో ఒకటి వస్తుంది నిన్ను ఆరాధన చేయడానికి. ఆరాధన ఏముందండి, 52 ఉన్నాయి కదండి సంవత్సరానికి. ఒక్కటి మానితే ఏమైంది? తర్వాత 23 గంటలు మనం ఊపిరి పీల్చుకోవచ్చుగా. 1 గంట మానేస్తే ఏమవుద్ది? ఆ దినానికి రావలసిన దీవెనలు మనం పోగొట్టుకున్నట్టే లెక్క కాదా? అంత ఇదిగా ఆ ఆరాధనను మనం ప్రేమించాలి దేవుని బిడ్డలారా. అంతగా మనం ప్రేమించాలి. దేవుని కొరకు మనం చేసేటువంటి ప్రతిదీ కూడా దేవుడు సంతోషపడేటువంటిదిగా ఉంటుంది. దేవుడు సంతోషపడితే ఏం చేస్తాడో తెలుసా? కీర్తనల గ్రంథంలో రాయబడినది, ఆయన గుప్పిళ్ళను విప్పి ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడంట. హల్లెలూయా. ఇప్పేస్తాడు అంతే. ఎవరైతే ఆయనకి ఇష్ట ప్రకారం మనం ఉంటామో, మనకేంటంటే ఆదివారం గెట్ టుగెదర్, ఆదివారం పిక్నిక్లు, ఆదివారం రెస్టారెంట్లు, ఆదివారం ఇంకోటి. మనమందరము కూడా ఆ రీతిగా. మా మేనత్త ఒకసారి చనిపోయారు శనివారం నాడు. చనిపోతే మరి మేము వెళ్ళాం. మా మేనత్త నాకు తల్లి తర్వాత తల్లి. ఎంత ప్రేమమయరాలంటే అని చెప్పదు. ఆదివారం డెడ్ బాడీ పెట్టింది అక్కడ. మేము వెళ్ళాం. కొంతసేపు నేను కూర్చొని, నేను పక్కనే ఉన్నటువంటి మందిరానికి వెళ్ళి ఆరాధనలో నేను కూర్చున్నాను. బాడీ అలాగే ఉంది. ఎందుకనగా చూడండి, తల్లి తర్వాత తల్లి అని నేను ఏదో ఊత పదంగా చెప్పట్లేదు, నిజంగా నా హృదయపూర్వకంగా చెప్తున్నాను. అంతగా మమ్మల్ని ప్రేమించింది ఆవిడ. మా తల్లి చచ్చిపోయిన తర్వాత తల్లి ప్రేమ నా దగ్గర నుంచి పొందుకున్నాం. కానీ ఆరాధనను ప్రేమించాను నేను. దేవుడు మమ్మల్ని ఎందుకు అంతగా ఆశీర్వదించాడు అని అంటే,
మేము దేవునిని అన్నిటిలోనూ మొట్టమొదటి స్థానం పెడుతూ ఉన్నాం. హల్లెలూయా. నా బిడ్డలైనటువంటి మీ అందరూ కూడా ఆశీర్వాదాల యొక్క కిటుకులు నేను చెప్తూ ఉన్నాను మీకు. ఏదైనా సరే, ఎప్పుడైనా సరే, ఇప్పుడే కాదండి, సేవకులం అయిన తర్వాత మేము ఆరాధనను గౌరవించడం కాదు. మేము ఎప్పుడూ కూడా, నా జీవితంలో నేను రెండు సార్లు ఆరాధన నేను మానింది నా జీవితంలో ఇప్పటి వరకు కూడా. ఒకటి నాకు కాలు ఇరిగినప్పుడు, రెండోది నాకు ఆపరేషన్ జరిగినప్పుడు. ఈ రోజున మీకు చెప్తున్నాను, నేను ఆపరేషన్ అయిన తర్వాత వద్దన్నా సరే వచ్చేసి వాక్యం కూడా నేనే చెప్పాను. ఆ కుట్లు అలాగే ఉన్నాయి. వాక్యం చెప్పిన తర్వాత నాకు బ్లీడ్ అవ్వడం స్టార్ట్ అయింది లోపల, కడుపు దగ్గర నాకు ఆపరేషన్ జరిగింది. నాకు తెలుస్తూ ఉంది, నేను ఎవరికి చెప్పలే, ఈరోజు చెప్తున్నాను, చాలా సంవత్సరాల కింద జరిగింది. ఆ రక్తం కారుతూనే ఉంది. అలాగే చెప్పాను, వాక్యం చాలా బలంగా చెప్పాను. పొట్ట కదులుతూ ఉంటుంది కదండి వాక్యం చెప్తుంటే. ఆ కుట్లు కొద్దిగా పిగిలి మరి రక్తం కారడం ప్రారంభించింది. అయినప్పటికీ కూడా మరి నేను మానకుండా ఆరాధనను ఆ రీతిగా ప్రేమించి నేను ఆరాధనలో పాల్గొన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దాని తర్వాత పర్యవస్థానము కూడా దేని విషయంలో కూడా నేను బాధపడలేదు. ఎందుకంటే నా ప్రభువుకి సమస్తము సాధ్యం. నా ప్రభువు స్వస్థపరిచేటువంటి వాడు. దేవుడి కంటే నేను మిగతా విషయాల మీద ధ్యానం పెడితే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా కొంత బలహీనత ఆత్మీయంగా కానీ, లేదంటే ఒక ప్రార్థనా శక్తి విషయంలో కానీ, దేవునిని ఆరాధించే విధానంలో కానీ నేను బలహీనపడతాను. నేను అధిగమించాలని నేను చూస్తూ ఉంటాను ఎప్పుడైనా. మీరు కూడా అదే విధముగా అధిగమించండి. సాకులు చెప్పొద్దు, మందిరానికి రావకుండా ఉండడానికి సాకులు చెప్పొద్దు దయతో. అవే ఏమవుతుంది అంటే కొంతకాలానికి ఆ సాకుని అపవాది తీసుకుని వచ్చి, ఓహో ఇలా పెడుతుంటే ఆదివారం వెళ్ళట్లేదు, లేదంటే శుక్రవారం వెళ్ళట్లేదు కనుక ఇదే పెడదాం పద్దాక, అప్పుడు మానేస్తే ఏమవుద్దండి, ఆత్మీయంగా బలహీనపడతా ఉండంటే అపవాది చెలరేగిపోద్ది. నువ్వేమీ చేయకూడదు అని చెప్తూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు చేస్తే ఎంత కఠినమైన మాటలు చెప్పాడో దేవుడు తెలుసా అండి. చూద్దాం ఒక్కసారి. నిర్గమకాండం 31వ అధ్యాయం 14 వచ్చిన చదువుదాం. కావున మీరు విశ్రాంతి దినమున ఆచరింపవలెను. నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము. అది నిశ్చయముగా అది పరిశుద్ధమైన దినము. దానిని అపవిత్రపరచువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. 6 దినములు పని చేయవచ్చును, 7వ దినము యెహోవాకు ప్రతిష్ఠిత విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినము పనిచేయు ప్రతి వాడును, విశ్రాంతి దినమున పనిచేయు ప్రతి వాడును తప్పక మరణశిక్ష నందును. మరణశిక్ష. చాలామంది మానేశాం. మరణశిక్ష వచ్చిందండి? రాలేదు కదా. ఎందుకు రాలేదు? దేవుడు కృపామయుడు కనుక, ఇంకా సమయం ఇస్తున్నాడు కనుక, ఇంకా సరి చేసుకుంటుందేమో అని దేవుడు చూస్తున్నాడు కనుక. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని పరిస్థితులలో ఎగ్జామ్స్ విషయంలో కానీ, ఇంటర్వ్యూల విషయాల్లో కానీ కొన్ని ఉంటాయి. అంటే చూడండి, మనము ఎంతగా ఆ యొక్క పరిశుద్ధ దినమును దేవుడిచ్చిన ఆజ్ఞను శిరసావహిస్తూ మనం చేస్తూ ఉండంటే అంతగా మనం దీవెనలు పొందుకుంటాం. ఆ రోజున మరి ఏదన్నా మనం మానేస్తే మరణశిక్ష వస్తుంది అంటున్నాడు దేవుడు. చాలామంది క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారు మందిరానికి వీలుంటే వెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారు, రక్షణ తీసుకున్నటువంటి వారు వీలుంటే వెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారు, లేదంటే పెళ్ళిళ్ళు పేరంటాలు. ఆదివారం ఈ రీతిగా దేవుడు చెప్తుంటే దానిని ఉల్లంఘించుట ఎంత భయంకరం అండి, ఎంత భయంకరం. దేవుడు అందుకే మృతులను పాతిపెట్టుకోండి అనే ఒక కఠినమైన మాటను పలికాడు. ఎంతసేపు దేవుడిని ప్రేమించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, కృప చూపించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు అనే మనం చూస్తున్నాం. కానీ యేసు ప్రభులు వారిని 2వ కోణములో చూసేటువంటి దినాలు వచ్చినాయి. చూడండి దేవుని బిడ్డలారా, ఆ కృప గురించే మనం ఇంకను ఇలా బ్రతికి ఉన్నాం దేవుని బిడ్డల. మరణశిక్ష పొందుకుంటాం. ఇంకొక వాక్యం కూడా చూద్దామండి. 35వ అధ్యాయము 2వ వచనములో కూడా అదే మాట. 6 దినములు పని చేయవలను, 7వది మీకు పరిశుద్ధ దినము. అది యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో పనిచేయువాడు ప్రతి వాడును మరణశిక్ష నందును. ఆదివారం పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైనా సరే దాని పర్యవస్థానం అనుభవించాల్సిందే.
ఎందుకంటే అది దేవునికి ప్రతిష్ఠా దినం. దానిని దేవుడు పరిశుద్ధపరిచాడు, దానిని ప్రత్యేకపరిచాడు. ఆ దినమున చూడండి, మనం అందరం ఆదివారం ఇట్లా వస్తున్నామంటే ఎందుకు మనం వస్తున్నాం, ఎందుకు మనం మందిరాన్ని ఆరాధిస్తున్నాం, ఎందుకు ఆయన నామాన్ని గణపరుస్తున్నాం అంటే దేవుడు ఆ సమయం గురించి మన గురించి ఎదురు చూస్తూ ఉంటాడు. మనకంటే ముందుగా ఈ మందిరములో ఆయన ఆత్మరూపాన్ని ప్రవేశించి ఏ బిడ్డలు ఆరాధనకు వస్తున్నారు, ఎవరు ఎంత బాగా వస్తున్నారు అనేటువంటి చూచేటువంటి దేవుడు ఆయన. చూడడమే కాదు, ఆయన గుప్పెడను విప్పి మనకు ఆశీర్వాదము అనుగ్రహించేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అయితే చూడండి, నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం కూడా చూద్దాం ఒకసారి. అంతటా యూదుల ప్రధానులను నేనెదురాడి విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి అందరూ చదవండి అది. విశ్రాంతి దినమున నిర్లక్ష్య పెట్టి మీరెందుకు ఈ దుష్కార్యమును చేయుదురు, మీ పితరులను ఇట్లు చేసి దేవుని యొద్ద నుండి మన మీదకిని ఈ పట్టణస్థుల మీదకిని కీడు రప్పించలేదా? అయితే ఒకసారి జ్ఞాపకం చేసుకో, మన పితరులైనటువంటి వారికి కీడు రప్పించాడు దేవుడు. ఎందుకు? విశ్రాంతి దినమున నిర్లక్ష్య పెట్టి. ఇంత దుష్కార్యం అని అంటున్నాడండి దాని మాటను. ఒకవేళ ఆదివారం కానీ లేదంటే ఇంకో దినము కానీ మీరు మందిరానికి రావడానికి ఆటంకపరుస్తున్న ప్రతి దాన్ని మీరు జయించండి. హల్లెలూయా. జయించడానికి నీకు నిజంగా మనసు ఉంటే దేవుడు శక్తినిస్తాడు. మనసు లేకపోతే ఏదో ఒకటి ఏం వెళ్తావులే అని అనుకున్నాం అనుకోండి, ఏదో ఒకటి వస్తుంది. తలనొప్పో, నడుము నొప్పో, కాలు నొప్పో, పంటి నొప్పో, వంటి నొప్పో. ఇంత దుష్కార్యం మీరు ఎందుకు చేస్తున్నారు అంటున్నాడు నెహెమ్యా. మనం మర్డర్లు చేయడం, దొంగతనాలు చేయడం, బ్యాంక్ రాబరీ చేయడం, ఇంకొకళ్ళు మోసపరచడం, అప్పు తీసుకుని ఎగ్గొట్టడం, ఇవన్నీ కూడా తప్పులను మోసం అనుకుంటున్నాం, దుష్కార్యాలు అనుకుంటున్నాం. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడండి? నిర్లక్ష్య పెట్టి. ఎప్పుడోకప్పుడు వెళ్దాంలే, ఏదో టైంలో వెళ్దాంలే, లేదంటే దేవునికి చెందవలసిన మహిమను చెల్లించకుండా ఉండడం. విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి మీరెందుకు ఈ దుష్కార్యము చేయుదురు? ప్రశ్న అండి ఇక్కడ. మీ పితరులు ఇట్లా చేశారు కదా, నువ్వు జ్ఞాపకం చేసుకో. మీ పెద్దనాన్న అలాగే చేశాడు, మీ మేనమామ ఇలాగే చేశాడు. వాళ్ళ మీదకి ఏమొచ్చింది? విశ్రాంతి దినము నిర్లక్ష్య చేస్తే ఏమొచ్చింది? దుష్కార్యం వచ్చింది. అదన్నా జ్ఞాపకం రాలేదా నీకు? నీ పితరులు ఇట్లు చేసి దేవుని వద్ద నుండి మన మీదకి, ఈ పట్టణస్థుల మీదకి కీడు రప్పించలేదా? అయితే మీరు విశ్రాంతి దినము నిర్లక్ష్య పెట్టి ఇశ్రాయేలీయుల మీదకి కోపము మరి అధికముగా రప్పించుచున్నారని చెప్పి తిని, మరియు విశ్రాంతి దినమునకు ముందు చీకటి పడినప్పుడు యెరూషలేము గుమ్మములను మూసివేయవలననియు విశ్రాంతి దినము గడుచు వరకు వాటిని తీయకూడదనియు నేను ఆజ్ఞాపించితినని, మరియు విశ్రాంతి దినమున ఏ బరువైనను లోపలికి రాకుండా గుమ్మముల యొద్ద నా పని వారిలో కొందరిని కావలి ఉంచితిని. దేవుడు ఎంతగా ఆ విశ్రాంతి దినమున, లేతే పునరుద్ధాన దినమున, లేదంటే ఆరాధన దినమున, సబ్బాత్ దినమున ఎంతగా ప్రతిష్ఠించుకుని ఆ ప్రత్యేకపరిచాడంటే ప్రజలకు. దానిలో దీవెనలు ఉన్నాయి, దానిలో కీడు కూడా ఉన్నది. ఏది ఎంచుకోవాలంటున్నాడు దేవుడు మనలను? కనుక చూడండి దేవుని బిడ్డలారా, ఈ విశ్రాంతి దినమున మనము సంతోషముగా మన దీవెనలు, మన యొక్క కృపలు మనకు రావాలనంటే యెషయా గ్రంథము 58వ అధ్యాయం 13వ వచనం చూద్దామండి. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినముని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారముకు చేయకయు లోకవార్తలు చెప్పకొనకయు ఉండిన ఎడల నువ్వు యెహోవా యందు ఆనందించెదవు. చాలండి. యెహోవా యందు ఆనందం ఎప్పుడు కలుగుతుందండి మనకు? చెప్పండి. నిజముగా మనం ఒక కఠినమైనటువంటి ఒక విన్నపము దేవుడికి తెలియజేసినప్పుడు, ఆ విన్నపాన్ని దేవుడు ఆలకిస్తున్నప్పుడు మనం ఏమొస్తుంది? ఆనందం వస్తుంది. మనం ఎప్పటి నుంచో అనుకున్నటువంటిది అది జరిగితే ఏమొస్తుంది? మనకి ఆనందం వస్తుంది. మన ప్రార్థన దేవుడు ఆలకిస్తే ఏముంటుంది? మనకి ఆనందం వస్తుంది. ఇటువంటి ఆనందము కావాలనుకుంటే ఎప్పుడైనా సరే మనం కొన్ని విషయాలు చేయాలి. ఒక ఆరాధించే ఒక స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు, ఒక సమయం ఏర్పాటు చేశాడు, దాని గురించి ఒక పద్ధతిని దేవుడు పెట్టాడు. కనుక చూడండి దేవుని బిడ్డలారా,
నా విశ్రాంతి దినం వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్టమైన దినమని నీవు ఊరకుండిని ఎడల, అంటే ఏమీ చేయకుండా ఆ రోజున భోంచేయి, తర్వాత కావాలంటే కొంచెంసేపు పడుకో, ఆ తర్వాత లేచిన తర్వాత చెప్పినటువంటి వాక్యం గురించి ధ్యానం చేయి, లేదంటే ఒక పుస్తకాన్ని ప్రారంభించు, యెషయానో లేదంటే కీర్తనలో లేదంటే సామెతలో అక్కడ రాసుకో, తెలియనటువంటివి ఏమో ఉంటే పక్కన రాసుకో, తెలిసిన విషయాలను మనసులో పెట్టుకో. ప్రతిష్టమైన దినం ఊరుకుండిన ఎడల విశ్రాంతి దినం మనోహరమైనది గాను యెహోవాకు ప్రతిష్టమైనది గాను ఘనమైనది. ఎన్ని అంటున్నారు చూడండి, మనోహరము, ప్రతిష్టము, ఘనమైనదిగా అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల ఏమవుతుందంటండి? నీకు ఇష్టమైన పనులు చేయకయు వ్యాపారం, నీకు ఇష్టమైన పనులు చేయకు. ఆదివారం ఇష్టమైన పనులు చేయడానికి పెట్టుకుంటాం మనం. ఇష్టమైన పనులు చేయకు, వ్యాపారం చేయకు, లోక వార్తలు చెప్పుకొనకు ఉండినడలా నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్యమును నీవు అనుభవంలో ఉంచెదవు. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. దేవుడు చెప్తున్నది ఇదే. దేవుడి యొక్క ఉద్దేశం ఇదే. నీకు చెప్పాడు దేవుడు ఏం చేయకూడదు, ఏం చేయాలి, ఎలా చేయాలని. ఆ రకంగా చేస్తే నువ్వు ఏం జరుగుతుందో కూడా చెప్తున్నాడు, చేయకపోతే కూడా ఏం జరుగుతుందో చెప్తున్నాడు. దేవుని యొక్క రక్షణ మనకందరికీ ఉచితం. గుర్తుపెట్టుకోండి, దేవుడిచ్చిన రక్షణ మన ఉచితంగా ఇచ్చాడు. ఆయన రక్తాన్ని కార్చిచ్చాడు, ఆయన దుఃఖపడుతూ ఇచ్చాడు. పరలోక మహిమను విడిచిపెట్టి మన కొరకు ఈ లోకానికి వచ్చి ఒక మార్గమును మన కొరకు ఏర్పాటు చేసి ఆ పరలోకములో ఏడుపు లేకుండా, పండ్లు కొరకుట లేకుండా, బాధ లేకుండా, నిట్టూర్పులు లేకుండా సంతోషముగా సమాధానముగా బ్రతుకుటకు ఆయన ప్రాణ త్యాగము చేసి ఇచ్చినటువంటి దేవుడు. ఈ లోకములో మనం ఉన్నప్పుడు మనం కొన్ని ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే కొన్ని కండిషన్స్ పెట్టాడు దేవుడు. నా ఇష్టానుసారంగా ఉంటాను, నాకు ఇష్టం ఉంటే మందిరానికి వెళ్తాను, నాకు ఇష్టం లేకపోతే మందిరం మానేస్తాను అనుకుని మన ఇష్టానుసారంగా ఉంటే దేవుని ఆశీర్వాదాలు ఎక్కడ పొందుకుంటాం మనం? మరణ శిక్ష విధించేటువంటి స్థితిలోనికి దేవుడు తీసుకుని వెళ్ళాడు. విశ్రాంతి దినమును గనక మనం నెగ్లెక్ట్ చేస్తే, ఆరాధన దినమును మనము నిర్లక్ష్య పెడితే, కానీ ఇంకా అది మనం చేయట్లేదనంటే ఆ కృప ఇంకా మనతో ఉన్నది. ఆయన నామములున్న సమస్తమైన ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించే దేవుడు. కానీ ఆ కండిషన్స్ మనం ఖచ్చితంగా అవలంబించాలి. దేవుడు ప్రతిష్ట చేసిన ఆ దినమును, ఆ ఆరాధన దినమును, ఆ దేవుడికి చెందవలసిన మహిమను చెందించవలసినటువంటి బాధ్యత మనకున్నది. కృతజ్ఞత లేనటువంటి వారుగా మనం ఉండదు. కనుక చూడండి దేవుని బిడ్డలారా, ఈ విశ్రాంతి దినం పరిశుద్ధపరిచాడు. అంతేకాదు కొత్త నిబంధనలో కూడా చాలా చోట్ల ప్రభులు వారు మందిరానికి వెళ్ళి వీలుంటే బోధించారు, వీలుంటే సరిచేశారు, వీలుంటే ఆయన స్వస్థపరిచారు. మందిరంలో ఉన్నటువంటి అనేక మందిని ఈ భూలోకములో దేవుని యొక్క మహిమ ప్రభావాలు చూడగలగాలంటే ఆ విశ్రాంతి దినమును మనము ప్రతిష్టముగా మనోహరమైనదిగా, ఎంత బాగుందో చూడండి, ఏం చేయకుండా ఊరుకొని మనోహరమైనదిగాను ప్రతిష్టమైనదిగాను ఘనమైనదిగాను అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల యెహోవా యందు నీవు ఆనందించెదవు. యెహోవా యందు నీవు ఆనందించెదవు. అంతేకాదు యాకోబు స్వాస్థ్యమును, యాకోబు స్వాస్థ్యం అనేటువంటి మాట గురించి చాలా పెద్ద ప్రసంగం ఉందండి. దేవుని చిత్తం అయితే ఎప్పుడన్నా మీకు చెప్తాను. యాకోబు ఒక్కడిగా వచ్చి అనేక దీవెనలు ఏ విధంగా పొందుకున్నాడు అనేటువంటి విషయములలో దేవుడు యాకోబుకి ఇచ్చిన ఆశీర్వాదం మీకు అనుగ్రహిస్తారని చాలాసార్లు బైబిల్ గ్రంథంలో చెప్పారు. కనుక యాకోబు స్వాస్థ్యము మేము అనుభవించేటువంటి రీతిలో మనం ఉండులాగున దేవుడు మరి యొక్క ప్రిన్సిపల్స్ పెడుతూ ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, దేవుడిచ్చినటువంటి ఆ 10 ఆజ్ఞలలో 4వ ఆజ్ఞగా ఉన్నటువంటి దానిని ఖచ్చితంగా మనం పాటిద్దాం. మనం మరణించేంత వరకు కూడా మందిరం మానకుండా ఆయన నామానికి చెందవలసిన మహిమను చెల్లిస్తూ ఆయన ఆరాధన స్థలమును, ఆయన ఆరాధన దినమును ప్రతిష్ఠించుకొని ఒక పండుగగా, ఒక పరుగులెట్టుకుంటూ, ఒక ఆనందముగా
ఎవరైతే ఆ విధముగా దేవునిని మహిమపరుస్తారో, ఏ విధముగా ఆజ్ఞను పాటిస్తారో, ఆ విధముగా విశ్రాంతి దినమును మనోహరమైనదిగా ఎంచుకుని ఎవరైతే మరి ఆ రీతిగా పాటిస్తారో వారందరికీ దేవుడు దీవెనలు ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి కృప వాక్యమైన ప్రతి బిడ్డకి దేవుడు అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్.